హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. తద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా జిఎస్టీ వసూల్లో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకు వచ్చేసి మనకి 5,401 కోట్ల రూపాయలు అనేటువంటిది వసూలైనట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే ఏపీకి చూసుకున్నట్లయితే కనుక 4,033 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా తెలపడం జరిగింది అనమాట. జిఎస్టీ మార్చి నెల వసూలు చూసుకున్నట్లయితే తెలంగాణకు వచ్చేసి 5,401 కోటి, ఏపీకి వచ్చేసి 4,033 కోట్లు దక్కాయని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అది 2024 మార్చితో పోలిస్తే కనుక ఏపీ వసూలు అనేటువంటిది 1% తగ్గితే తెలంగాణ వసూలు అనేటువంటిది యథాతథంగా ఉన్నాయంటే ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే కనుక జిఎస్టీ వసూలు అనేటువంటిది 401 కోట్ల రూపాయలు ఉండడం జరిగింది. అది ఏపీకి చూసుకున్నట్లయితే కనుక అది 1% తగ్గినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసినటువంటి గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే జిఎస్టీ ఎస్జిఎస్టీ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక పరిష్కారం తర్వాత ఈ ఏడాది ఇప్పటి వరకు ఏపీ ఖజానాకు చూసుకున్నట్లయితే 33,301 కోట్ల రూపాయలు అనేటువంటిది ఏపీకి రాగా తెలంగాణకు వచ్చేసి 44,025 కోట్ల రూపాయలు అనేటువంటిది వచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఇందులో ఏపీ పర్సంటేజ్ వచ్చేసి 5% ఉండగా తెలంగాణకు వచ్చేసి 8% వృద్ధి అనేటువంటిది నమోదైనట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు చూసుకున్నట్లయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పన్ను విభాగాలు కలిపి తెలంగాణకు వచ్చేసి 62,987 కోట్లు రాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 44,825 కోట్లు అనేటువంటిది వచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అదే రకంగా సెస్ రూపంలో ఇది వసూలు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గత ఏడాదితో పోలిస్తే తెలంగాణకు వచ్చేసి 5.1% అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. తెలంగాణలో చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే కనుక 5.1% అనేటువంటిది వృద్ధి పొందడం జరిగింది అనమాట అండి. అదే ఆంధ్రాకు చూసుకున్నట్లయితే కనుక గత ఏడాదితో పోల్చుకుంటే 1.2% అనేటువంటిది వృద్ధి కలిగినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ సంవత్సరం వసూలు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అదే రకంగా తెలంగాణకు వచ్చినటువంటి వసూలు ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది వృద్ధి పొందడం జరిగింది అనేటువంటిది ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక చిత్తడి నేలలు అంటే రామ్సర్ సైట్స్ అనమాట అండి. రామ్సర్ సైట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ చిత్తడి నేలలను ప్రకృతి మూత్రపిండాలుగా పరిగణించడం జరుగుతుంది అనమాట అండి. ఇది భూగర్భ జలాలను పెంపొందించడం జరుగుతుంది. అదే రకంగా వివిధ జంతు వృక్ష జాతులకు చిత్తడి నేలలు అనేటువంటిది ఆవాసాలుగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే వాతావరణ మార్పు, కాలుష్యం, మానవ విధ్వంసం వల్ల అవి తరిగిపోతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 2011 మధ్య ఈ దశాబ్ద కాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నేలల విస్తీర్ణం అనేటువంటిది 7.20 లక్షల హెక్టార్ల మేరకు పెరగడం జరిగింది. కానీ చాలా రాష్ట్రాలు చూసినట్లయితే లేకపోతే కేంద్ర ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక దశాబ్దాల కాలంగా అంటే 2011 నుంచి 2021 మధ్య చూసినట్లయితే కనుక ఇవి భారీగా తరిగిపోవడం జరిగింది అనమాట అండి. తరుగుదల దానికి సంబంధించినటువంటి హెక్టార్లో మనం చూసినట్లయితే కనుక తరుగుదలలో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉన్న జరిగింది అనమాట అండి. ఇది 3.05 లక్షల హెక్టార్లు అనేటువంటి తరుగుదల జరిగింది అనమాట. సెకండ్ ప్లేస్లో జమ్మూ కాశ్మీర్ ఉండడం జరిగింది అనమాట అండి. 2.27 లక్షలు హెక్టార్ల వరకు ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 1.37 లక్షలు, పంజాబ్ వచ్చేసి 39,259 హెక్టార్లు, బీహార్ వచ్చేసి 28,443 హెక్టార్లు, అండమాన్ అండ్ నికోబార్లో చూసుకున్నట్లయితే కనుక 9,571 హెక్టార్లు, హర్యానాలో చూసుకున్నట్లయితే కనుక 8,829 హెక్టార్లు, అరుణాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక 4,624 హెక్టార్లు, హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక 4,485 హెక్టార్లు, రాజస్థాన్లో చూసుకున్నట్లయితే కనుక 3,490 హెక్టార్లు, కేరళలో చూసుకున్నట్లయితే కనుక 2,254 హెక్టార్లు, పుదుచ్చేరిలో చూసుకున్నట్లయితే కనుక 780 హెక్టార్ల మేర తగ్గినట్లుగా ఇందులో మనకి వెల్లడించడం జరిగింది అనమాట అండి. ఈ ఆధారాలను చూసుకున్నట్లయితే కనుక లోక్సభలో కేంద్రం వెల్లడించినటువంటి వివరాలు అనమాట అండి. సో ఈ చిత్తడి నేలలకు సంబంధించినటువంటి మనకి యాజ్ ఇట్ ఈస్గా 2011-21 మధ్యలో దేశంలో చిత్తడి నేలల విస్తీర్ణం అనేటువంటిది పెరిగినా కానీ ఈ రాష్ట్రాల్లో అదే రకంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ మేర అత్యధికంగా తరుగుదల జరిగిందని చెప్పేసి కూడా మనకి లోక్సభలో కేంద్రం అనేటువంటిది వెల్లడించడం జరిగింది అనమాట అండి. రామ్సర్ సైట్ సంబంధించినటువంటి ప్రతి టాపిక్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో కూడా దీనికి సంబంధించిన
సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది నేను చేస్తాను అనమాట అండి. మీరు దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక April 2 ఏదైతే ఉందో ఈ April 2 అని చూసుకున్నట్లయితే కనుక ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంగా, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేస్గా దీన్ని పరిగణించడం జరుగుతుంది అనమాట అండి. అంటే పిల్లల్లో వయసు తగ్గట్లుగా మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం లేకపోతే మందబుద్ధి అంటారనమాట అండి. సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక మనకి ఆటిజం అనేటువంటి పదాన్ని మొదటిసారిగా 1911లో స్విట్జర్లాండ్కి చెందినటువంటి సైకియాట్రిస్ట్ అయినటువంటి యాజన్ బ్లూయర్ దీన్ని ఉపయోగించడం జరిగిందనమాట అండి. స్కీజోఫ్రేనియా అనేటువంటి మానసిక అనారోగ్య ప్రవర్తనను ఆయన దీనితో వివరించడం జరిగిందనమాట అండి. 2007లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ April 2న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి తీర్మానించుకోవడం జరిగిందనమాట అండి. సో వీటిని చేసుకుంటూ ఈ సంవత్సరానికి గాను ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం లేకపోతే వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేకి సంబంధించినటువంటి థీమ్ అనేటువంటిది మనకి థీమ్స్ అండ్ డేట్స్ అండ్ థీమ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అనమాట అండి. ఆ థీమ్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కనుక అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ SDGsకు చూసుకున్నట్లయితే కనుక అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది థీమ్గా ఉన్నట్లుగా మనకి తెలపడం జరిగిందనమాట అండి. April 2న వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేస్, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ఈ సంవత్సరానికి వచ్చే థీమ్ వచ్చేసేసి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటిది 2007లో ఐక్యరాజ్య సమితి April 2న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం జరగాలని చెప్పేసి తీర్మానించుకోవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి టైగర్ ట్రయంఫ్. ఇప్పుడు మనకేంటంటే భారత్ అదే రకంగా వేరే దేశాలతో చేసినటువంటి యుద్ధ విన్యాసాలు లేకపోతే సైనిక విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటిది చాలా మట్టుకు అడగడం జరుగుతుంది అనమాట అండి. సో వాటిని బేస్ చేసుకుంటూ మీకు ఇది తీసుకురావడం జరిగింది అనమాట అండి. టైగర్ ట్రంప్ 2025 అనేటువంటి విన్యాసాలు ప్రారంభమైనట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ అంటే విన్యాసం పేరు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. ఆ విన్యాసం అనేటువంటిది ఏ దేశాల మధ్య జరుగుతుంది, అది భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి విన్యాసం టైగర్ ట్రంప్. అమెరికా యూజువల్గా మన దేశంతో వేరే దేశం చేస్తున్నటువంటి విన్యాసాలకు మాత్రమే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో టైగర్ ట్రంప్ అనేటువంటిది మీకు ఒకవేళ గుర్తు రాకపోతే కనుక ట్రంప్ ప్రస్తుతానికి ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది, ట్రంప్ అనేటువంటి ఆయన అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి సో ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి సంయుక్త నిర్వహణ అనేటువంటిది టైగర్ ట్రంప్ అనమాట అండి. ఇది 25వ విన్యాసం 2025 కాబట్టి ఇది 25వ విన్యాసం అనమాట అండి. ఇది ప్రారంభం అవడం జరిగిందనమాట అండి. ఎక్కడైనా చూసుకున్నట్లయితే కనుక వైజాగ్లో, విశాఖపట్నంలో ప్రారంభమైందనమాట. సో టైగర్ ట్రంప్ అనేటువంటిది ఇది విన్యాసం అనమాట అండి. ఎవరెవరి మధ్య జరుగుతుందని మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ అదే రకంగా అమెరికాకు సంబంధించినటువంటి వారు నిర్వహిస్తున్నటువంటిది అనమాట అండి. ఇది సముద్ర విన్యాసాలు కాబట్టి ఇది వైజాగ్లో ప్రారంభం అవడం జరిగింది అనమాట అండి. అంటే దీంట్లో నేవీకి సంబంధించినటువంటి అంటే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వారు, అమెరికన్ నేవీకి సంబంధించినటువంటి వారు ఇరువురు మధ్య జరుగుతాయి కాబట్టి దీన్నే టైగర్ ట్రంప్ 25 విన్యాసాలు అని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట. ఇది రాబోయే 2 వారాల పాటు జరిగేటువంటి విన్యాసాలు అనమాట అండి. ఇది ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతకు దిక్సూచిగా ఇది నిలుస్తాయని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఐఎన్ఎస్ జలస్వ నౌకపై విన్యాసాలు, ఐఎన్ఎస్ జలస్వపై విన్యాసాలు ప్రారంభిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ముగింపు వేడుకలు ఈ నెల 13న కాకినాడ తీరాన అమెరికా నౌక యుఎన్ఎస్ కాన్స్టాక్పై జరుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. April 1 నుంచి 7 వరకు హార్బర్ ఫేజ్ వరకు, అదే రకంగా April 8 నుంచి 13 వరకు సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్ ట్రంప్ అనేటువంటిది ఏ దేశాల మధ్య జరుగుతున్నటువంటి విన్యాసం, ఎన్నో విన్యాసం, ఇది ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది, అదే రకంగా ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేటువంటిది, ఇది మాత్రం మీరు నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని కరెంట్ అఫైర్స్ ఒకవేళ అప్డేట్ అయినా కానీ నేను మీకు వెంటనే కింద ఇంకో మరొక వీడియో కానీ లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో చూడనట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో
అలాగనే మన యొక్క ఫస్ట్ కామెంట్ సెక్షన్లో పిన్నెడ్ కామెంట్ సెక్షన్లో నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. మీరు దాన్ని చూసుకున్నా కానీ మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి. మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.